జై తెలంగాణ. బార్డర్ల సైనికులు అంటే యుద్ధం చేసేందుకు పోయేటప్పుడు పాకిస్తాన్ గానీ చైనా గానీ వాళ్ళ లోపల జోష్ వచ్చేటందుకు హర్ హర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ అంటారు. మనం కూడా గట్లే మొదలు పెడతాం, హర్ 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 హర్. సైన్యం కొట్లాడేందుకు లోపల ఒక జోష్ వచ్చేటందుకు. మీ అందరినీ చూస్తూ నేను నిన్న ఒక వీడియో చూసిన ఒకటి, అంతా మీరంతా జెన్జీ అంటున్నారు కానీ నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ భగత్ సింగ్ వారసులు అనాలనిపిస్తుంది. లాఠీ దెబ్బలు తిన్న తర్వాత నీకేమైనా అవుతుందేమో, చచ్చిపోతావు కావచ్చు. చచ్చిపోతే ఎట్లా అనంటే, చచ్చిపోతే మా అమ్మ మా ఇంట్లో నేను ఒక భగత్ సింగ్ అన్నా అని గర్వపడుతుంది. భగత్ సింగ్లు పుట్టాలని అందరూ అనుకుంటారు కానీ మా ఇంట్లో కాదు, మా ఇంట్లో మా తల్లి గర్వపడుతుంది అని ఒక పోలీస్ ఆయనతో చెప్పుకుంటే ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు కొడితే నేను చచ్చిపోతా కావచ్చు, నేను ఆల్రెడీ ఎప్పుడో ఇంతకుముందు దేశం గురించి నియాసంతో కొట్లాడి చచ్చిపోయినా, ఇప్పుడు చచ్చిపోయినా కానీ మళ్ళా పుడతా, మళ్ళీ నియాసంతో మళ్ళా కొట్లాడతాను. నేను నాకు అసలు గుండెల్ల గుర్తులై వీళ్ళందరినీ ఇప్పుడు మీరందరూ ఈ భగత్ సింగ్ వీళ్ళందరి గురించి పూలేలు అంబేద్కర్ మాట్లాడుతుంటే ఈ మహానుభావులందరినీ గుండెలలో పెట్టుకున్నారేమో అనిపించి నాకు అది చరణం గుర్తుకొచ్చింది. మీ ముంగట నింపదలుచుకున్నా, నేను పెద్ద పాటగాని కాదు కానీ మీరందరూ అగ్గిపూల లెక్క కనబడుతున్నారు. మీ లోపల ఒక అగ్ని జ్వాల లెక్క ఉన్నది. అగ్గిపూల జాడలల్ల పోరాట జెండాలెత్తి, అగ్గిపూల జాడలల్ల పోరాట జెండాలెత్తి, అందుకోండి అమరులార పోరు దండాలు, మీరందుకోండి అమరులార పోరు దండాలు. గుండెల్ల గుర్తులై గుమ్మంల దండలై, గుండెల్ల గుర్తులై గుమ్మంల దండలై, అందుకోండి అమరులార పోరు దండాలు, మీరందుకోండి బోరుగల్లు పేద ప్రజల కన్నీటి దండాలు. జోహార్ అమరులకు. భారతదేశం గురించి ఏ దేశ హై వీర్ జవానోं का अलबेलों का मस्तानों का ये देश है यारो అని ఒక పాట ఉంటదల్లా. ఏ దేశ దునియా కా మెడల హారం అని చెప్పి ఉంటదల్లా ఆ చరణంలో. ఈ హారం ఎట్లయిపోయిందంటే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇచ్చినటువంటి మేఘా కృష్ణారెడ్డి ఒంట్లే 140 కోట్ల రూపాయల వజ్రాలు వాళ్ళ మెడలు ఉన్నాయి. దేశ ప్రజల గురించి హారాలు చెప్పుకున్నది పోయి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు, కాంట్రాక్టర్ల చేతులలో దేశం బందీ అయిపోయి ఉన్నది. ఇవాళ ఒక డిమాండ్ మీద కూర్చున్నాం, ఏంది నీట్ ఎగ్జామ్. ఇవాళ నిన్న ఒక ఆపోజిషన్ వాళ్ళు చెప్పారు 150కి పైన పేపర్లు లీక్ అయినాయని. నేను మొత్తం రాజకీయ వ్యవస్థ గురించి 2-3 నిమిషాలు చెప్తాను నేను. మరి ఇన్ని రోజులు వీళ్ళు ఏం పెక్కిరి 140-150 పేపర్ లీక్ అవుతుంటే గడ్డి విక్కుంటా కూర్చున్నారు. కాంగ్రెస్ ఏం చేసుకుంటా కూర్చున్నారు? 72 రోజుల నుంచి ఇది లీక్ అయ్యి 20 లక్షల మంది పిల్లలు వాళ్ళను కని పెంచినటువంటి కన్న తల్లిదండ్రుల మానసిక క్షోభ, తల్లిదండ్రులు ఇద్దరు కలిపితే దాదాపు 60 లక్షల పైన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక డ్రీమ్. 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నప్పటికెళ్ళే నేను ఏం కావాలని ఆశయం ఏందని చెప్పి కొట్లాడే క్రమంలో నేను నాకు ఒక మిత్రుని కొడుకు ఫోన్ చేసి మాట్లాడుకుంటా, అంకుల్ నేను పరీక్ష రాయదలుచుకోలేదు. అరే ఎందుకు, నువ్వు మంచిగా మెరిటోరియస్ కదా, నువ్వు రాయి కదా అంటే, నాకు నమ్మకం లేదు అంకుల్, మళ్ళీ రాసినా కానీ నాకు నమ్మకం లేదు. మామూలుగా ఎవరినన్నా ఒక గుండానో రౌడీనో ఎవరన్నా చంపితే పోట్లు పొడిచి శారీరకంగా చంపుతారు కావచ్చు, కానీ మానసికంగా 20 లక్షల మందిని ఈ ప్రభుత్వాలు రాజకీయ వ్యవస్థ, భారతదేశ రాజకీయ వ్యవస్థ హత్యకు గురి చేసింది. బతుకుండంగా జనాలను జీవితం మొత్తం చంపపడేసింది. ఇది మామూలు అంశం కాదు, ఇది క్షమించాలని అంశం కాదు. ఇది ఒక్కటే కాదు. నేను అనుకున్నా మొత్తుకుంటుంటే, నేను బయట పొద్దున్న లేసే మీరు కొంతమంది చూస్తున్నా చూసే నాకు ఫోన్ చేసింది, అరే బయటికి రావాలి, మాట్లాడాలి, ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలి. సెల్ ఫోన్ నెల బందీలు అయిపోయి ఉన్నారు మనోళ్ళు మొత్తం అని చెప్పి అనుకుంటుండే కానీ ఇలా ఢిల్లీలో చూసిన తర్వాత అది లేలో ఒక రైటింగ్ చూసిన ఒకసారి లేమైనప్పుడు, వాట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ అడ్వెంచర్ ఫర్ యూ ఇస్ ఎ డైలీ రొటీన్ ఫర్ అస్ అని చెప్పని ఆర్మీ స్లోగన్ ఒకటి ఉంటుంది. అది ఈ తెలంగాణకి మనకు డైలీ రొటీనే. పొద్దున్న లేస్తే ఇప్పుడు మీకు దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, ఏడ చూసినా కానీ నిరుద్యోగులు కొట్లాడుతూనే ఉన్నారు గొంతెత్తి, ఇన్కలాబ్ జిందాబాద్, వి వాంట్ జస్టిస్ ఇవన్నీ. కానీ జస్టిస్ దొరుకుతుందా అంటే దొరకలేదు. జస్టిస్ దొరకలేదు. వాయిలెన్స్ అసలు ఎంత అన్యాయం, ఎంత ఘోరం అంటే
చేతులు పట్టుకొని దండం పెట్టుకుంటా మేము మీ పిల్లల యొక్క కనబడతలేమా? నాకు ఒక ఉదాహరణ గుర్తుకొచ్చింది. ఏంటంటే భీకరమైన ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీలతో కొట్టుకుంటా పోయి పక్కకు పోయి కూర్చొని పోలీసు వాళ్ళు బాధపడుకుంటా ఏడుస్తుంటే మీరు ఎందుకు బాధపడుతున్నారు? కొట్టేటప్పుడు మీకు లేదా అంటే, లేదు మాకు ఆర్డర్స్ అట్లున్నాయి, మేము కొట్టాలే కనుక మేము కొడుతున్నాము. కానీ మాకు గుర్తుకొస్తున్నారు. ఎందు గురించి కొట్లాడుతున్నారు వాళ్ళు? స్వేచ్ఛ గురించి, స్వాతంత్రం గురించి, ఆత్మగౌరవం గురించి, అస్తిత్వం గురించి కొట్లాడుతున్నారు కదా. వాళ్ళల్లా మా అక్క కొడుకు కనబడుతున్నాడు, మా అన్న కొడుకు కనబడుతున్నాడు, మా తమ్ముని కొడుకులు కనబడుతున్నారు, మేము కొట్టలేకపోతున్నాం. అరే దుర్మార్గులారా, ఇవాళ టోపేట కాలంలల్లా ముళ్ళుగర్ర పెట్టి ఎడ్లను కూడా కూర్చోలేరు. కూర్చున్నా ముళ్ళుగడ్డ పెట్టి ఎడ్లను కూర్చున్నా? పోయింది కదా, కాలం పోయింది కదా ఇప్పుడు. కానీ మనుషులను కూర్చుతున్నారు. ఢిల్లీలో ఆడబిడ్డలను భారత మాతాకి జై, భారతదేశం అంటేనే ఆడవాళ్ళను పూజించేటువంటి దేశం. ఇంకా ముఖ్యంగా తెలంగాణలో ఆడవాళ్ళ కాళ్ళు మొక్కుతాం, చెల్లెళ్ళ కాళ్ళు మొక్కుతారు, అక్క బిడ్డల కాళ్ళు మొక్కుతాం. ఇది సంస్కృతి, ఇది సంప్రదాయం మన దగ్గర. ఎక్కడ చూసినా భారత మాత అని చెప్పుకుంటా భారత మాత ముద్దు బిడ్డలను ముళ్ళుగారతో పొడుస్తారు. అసలు వాళ్ళు బొక్కలు ఉండాలి. అది ఒకటే కాదు, బట్టలు దించుతారా? ఏంది అన్యాయం? ఎక్కడ పోతున్నది అంతా? మాట్లాడితే ఎవరు మాట్లాడతానికి పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయి, చైనాతో సంబంధాలు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు ఉన్నాయి, యాంటీ నేషనల్ పిల్లని. అరే ఎవర్రా పేపర్ లీక్ చేసింది? ఎవరు పేపర్ లీక్ చేసింది? ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది? ఎందుకు పుట్టింది? కారణం ఎవరు? పేపర్ లీక్ కారణం ఎవరు? నీ అసమర్థ పాలన కాదా? 2 ఏళ్ల కింద లాస్ట్ టైం లీక్ అయినప్పుడు పార్లమెంట్ లో సిగ్గు లేకుండా మాట్లాడింది నరేంద్ర మోడీ. ఇంకొకసారి జరగదు, ఒక్కొక్కరిని చూపిస్తా, భూసాలు లెక్క పెట్టిపిస్తా అని పార్లమెంట్ లో మాట్లాడి నేను చెప్పింది కాదు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు అదే రిపీట్ చేసినావు కదా. ఇప్పుడు నువ్వు ఏడుండాలి? ఢిల్లీ నడి రోడ్ల మీద భరతమాతను నిలాం చేసింది వినేష్ పోగాడ్ ఏదైతే చేసిండ్రో సేమ్ ఇప్పుడు అదే. ఇప్పుడు ఇంతకుముందు బండి సంజయ్ గురించి మాట్లాడుతుంటే యువకులు చెప్పింది కదా, ఏదో మాట్లాడారు కదా. యాక్చువల్ గా ఇక్కడ జరగాల్సినది బండి సంజయ్ కూడా పోక్సో చట్టం కింద, అంటే చట్టాలు కేంద్ర మంత్రుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా ఉన్నారని చెప్తున్నా నేను. వాని కొడుకు మామూలు కాదంటే మీరు చూసిండ్రు. మేమైతే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినాం, దాని మీద ఫైట్ చేసినాం కాబట్టి చెప్తున్నా. బండి సంజయ్ కూడా జైళ్లలో ఉండాల్సిన ఇంకా కేంద్ర మంత్రి పదవి కాడ చలామణి అవుతున్నాడు. ఎట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ ఎట్లయితే ఇలా బొక్కలా ఉండాలో, ఇలా బండి సంజయ్ కూడా పోక్సో చట్టం కింద మైనర్ బాలికల రేపులు జరిగితే సమాచారం తెలిసిన, షెల్టర్ ఇచ్చిన పోలీసు వాళ్ళకు సమాచారం కనుక తెలిపకపోతే సెక్షన్ 19 కింద వాడిని కూడా బొక్కల వారేయాలి. కానీ ఇలా మేము కొట్లాడినాం, ఇన్ని బ్యాచ్ అంతా బయటకు వచ్చేది ఉంటే ఇలా బండి సంజయ్ లోపల ఉంటే భయం లేదు ఎవరికి. భారతదేశంలో భయం లేదు. మాట్లాడితే ఏజెంటులు, ఈ ఏజెంటు, ఆ ఏజెంటు, అర్బన్ నక్సలైట్లు, ఇది ఒక ఊత పదం అయిపోయింది. కొంతమంది వాళ్ళ ఛానల్ కు సమస్యలు కూర్చొని ఇప్పుడు వస్తుంటే కూడా మా మధు వినిపిస్తా ఉండే, TV5 ఛానల్ అనుకుంటా కదా, సాంబశివరావు మాట్లాడుకుంటా దాంట్లో ఈ ఎలిమెంట్స్ వచ్చిరు, ఆ ఎలిమెంట్స్ వచ్చిరు. ఏ ఎలిమెంట్ ఎవడని ఉండేది ఉంటే నువ్వు పెట్టి కేసు పెట్టాయా? ఎవడొద్దంటుండు. కానీ మేము కాదు కదా, నీకు అట్లా ఎవరు ఉంటే వాళ్ళు మేము కేసు పెట్టు. ఇలా ఎవరు పోలీసు డ్రెస్ లా మఫ్టీలో వచ్చి లాఠీ చార్జీలు వేసి తలలు వాళ్ళు కొట్టేటువంటి వాళ్ళు ఎవరు? ఎంక్వైరీ చేయాలి కదా. నీ చేతుల్లో రాజ్యం ఉన్నది కదా. లారీలలో రాళ్ళు తీసుకొచ్చినాడు. ఎవరు రాళ్ళు తీసుకొచ్చినా చెప్పు. రాళ్ళు తీసుకురావాలి మా పంతా కాదు. వాండలిజం, వైలెన్స్ తోటి నువ్వు విక్టరీ వస్తుంది అనుకుంటున్నాము కాదు. ప్రజాస్వామ్యానికి అది జరగదు. ప్రజాస్వామ్యంలో వైలెన్స్ కు, వాండలిజం కు ఎక్కడ స్థానం లేదు. అదే విద్యార్థులు, యువకులు మొత్తం ఢిల్లీలో మొత్తుకుంటా చెప్తున్నారు మాది వైలెన్స్ అప్రోచ్ కాదు అని. అవునయ్యా, అక్కడక్కడ నీ పక్కకు తోటి ఆడపిల్లలను నువ్వు చేయబట్టి ఇట్లా గుంజితేనే మనం చేస్తే కోపానికి వచ్చేవాడు దౌడ మీద సర్చింది కావచ్చు, అది న్యాయమే చెప్తున్నా నేను. కాదా? మనకు రాదా? మన పక్కకు పట్టి అక్కజలంగా అంటే అందరు కావచ్చు. ఆ రోషం, ఆ పౌరుషం లేకుండా ఈ గడ్డ మీద ఎందుకు పుట్టినట్టు? మరి ఈ గడ్డ మీద పుడితే ఇక్కడ ఆడవాళ్ళని, ఇక్కడ తల్లను, అమ్మలను, చెల్లెలను రక్షించాలనే బాధ్యత కూడా పౌరునిగా, మగ పిల్లలుగా ఉండాలి. అక్కడ జరుగుతాడో జరిగి ఉండొచ్చు. కానీ నువ్వేడమన్నావు? నీ సంగతి, నీ రాజ్యం సంగతి అన్ని. నువ్వు ఒక మీడియా ముంగట రాడు మనిషి, పార్లమెంట్ లో మాట్లాడాడు. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఫెయిల్యూర్ అయ్యేలా భారతదేశం ఇజ్జతి ప్రపంచ స్థాయిలో పోయి అన్ని రాజకీయ పార్టీలు ఇలా హైదరాబాద్ లో ఆడబిడ్డలు నౌకర్లు ఇస్తా అంటే ఇయ్యలే అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంటే ఆ బిడ్డలే గుంజలే, చున్నీలు గుంజలే, మొగోళ్ళు కొడతలేరా? ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణ జర్నలిస్ట్ భార్యని ఇట్లా పట్టుకొని గుంజితే ఇప్పటిదాకా అరెస్ట్ కాలే. ఈయన తీసుకుపోయి అరెస్ట్ చేసిరు. ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని స్విగ్గీ, జొమాటోని కంపేర్ చేస్తే వాడిని మాత్రం బుక్కల పడేసింది. కానీ ఆడిబిడ్డను ఒక పోలీసు వాడు వచ్చి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ వచ్చి వాడు పక్క గుంజితే దాని మీద ఇప్పటిదాకా కేసు లేదు. అంటే వ్యవస్థలు మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఎవరు
మొన్న పోక్సో చట్టం కింద మంత్రి కొడుకును సేవ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి సేవ్ చేసే ప్రయత్నం చేసిండు. ఆఖరికి ఆయన అరెస్ట్ కాకుండా చేసినట్టు రేవంత్ రెడ్డి కాడికి మొదలు పెడితే రాహుల్ గాంధీ కాడికెళ్ళి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వీళ్ళందరూ ఒక్క తాను పట్టలే. మీ అందరికి విజ్ఞప్తి తెలుసుకున్నా. ఏంది పరిష్కారం అంటుంది కదా, ఏంది పరిష్కారం? మనం మొత్తుకుంటే వెళ్ళిపోవడం పరిష్కారం అనేది కాదు. ఈ అంశాల మీద చర్చ జరగాలి. ఇటువంటి ఎమోషనల్ మూమెంట్స్ భారతదేశానికి చాలా చాలా చూసినాం. తెలంగాణ కూడా చాలా చూసినాం. 369 మంది ఇక్కడ నిర్దాక్షిణ్యంగా చనిపోయిన తర్వాత కూడా రాజకీయ నాయకులు జస్ట్ పార్టీలు స్విచ్ ఓవర్ అయి కథం పట్టించేసిండ్రు. నేను ఎవరన్నా పాలిటిషియన్ వస్తున్నారా? లేదు, నో పాలిటిషియన్. ఎవరు లేరు, ఎవరు వస్తలేరు, పాలిటిషియన్ ఎవరు వస్తలేరు. ఓకే, అట్లయితే నేను వస్తాను. ఇలా ఒక రౌండ్ టేబుల్ ఉండే కాకతీయ యూనివర్సిటీలో క్లియర్ గా చెప్పిన ఆడ పాలిటిషియన్ వస్తుంది కాబట్టి ఈ అంశంలో మాట్లాడడం నేను వాళ్ళతో వేదిక పంచుకోదలుచుకోలేదు. అది ఎంత పెద్ద మీటింగ్ అయినా కానీ ఇక్కడ మీరు 10 మంది ఉన్నా కానీ మాట్లాడాలనుకున్నా ఇక్కడ దాకా వచ్చిన అంశాలు వాస్తవం కూడా ఎంత గంభీరమైన అంశాలంటే ఇక్కడ స్లోగన్ చదివిన ఇంతకుముందు నేను తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి 23,000 బడులను బంద్ చేస్తా అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన హిట్లర్ను నా లైన్ అది. మీరు ఇక్కడికి వస్తే మొత్తం దమనకాండ చూస్తారు. ఇజ్రాయిలోడు ఇరాన్ మీద బాంబు వేస్తే, ఇరాన్ అమెరికా మీద బాంబు వేస్తే, లేకపోతే ఇంకో దేశం మీద బాంబు వేస్తే ఎట్లుందో అటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. పేద ఇల్లు కూడా కొట్టిరు కదా. బడులు 23,000 బడులు కథం పట్టిస్తున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. ఒక్క ఊర్లో ఒక్క పల్లెలో అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని పైన నా బడి ఎట్లా బంద్ చేస్తావురా అని చెప్పని ఏ యువకులు ఎక్కడ ఏ ఊర్లో కూడా అనలేదు. అన్నారా? ఎక్కడన్నా మనం కూడా సేమ్ ఫీల్ కావాలి. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? వీళ్ళు విజ్ఞానము వెనకట తక్షశిల, విక్రమశిల అవన్నీ మొత్తం ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీలు. ఈ సాగు వచ్చిన వీళ్ళందరూ ఈ చెత్త రాజకీయ నాయకులతోటి ఇవాళ భారతదేశంలో ఏ ఒక్క యూనివర్సిటీ అయినా మొదటి 100లో ఉన్నదా? మీకు ఎరికేనా డేటా? ఫస్ట్ 100 ప్రపంచంలో ఒక యూనివర్సిటీ కూడా లేదు. ప్రపంచంలో టాప్ ఉన్నటువంటి దగ్గర వీళ్ళు సనాతనం అని మాట్లాడతారు కదా. నా యూనివర్సిటీలు, నా విద్యా సంస్థలు, నా విద్యా కేంద్రాలు ప్రపంచ స్థాయిలో ఎక్కడున్నాయని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. టాప్ 100 లేవు, టాప్ 200 లేవు, టాప్ 300 లేవు, టాప్ 400 లేవు, టాప్ 500 కూడా ఒక్క భారత యూనివర్సిటీ కూడా ప్రపంచ చిత్రపటంలో యూనివర్సిటీలలో ఒక్కటి కూడా లేదు. ఇది తెలుసుకోవాలి. ఏం జరుగుతున్న తెలంగాణ విద్యా వ్యవస్థ ఎక్కడ పోతున్నది, మనం ఎక్కడ ఉన్నాము? ఉట్టిగా మాట్లాడంగానే మోడీ 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 మన ఆకడికి వాడు పకోడీలు అమ్ముకొని సమోసాలు అమ్ముకోరు నాయన అని చెప్పి చెప్తున్నారు. ఈ ఆపోజిషన్ కూడా అంతకంతనే ఉన్నాడు. ఈ ఆపోజిషన్ ఆయన మీద ఈయనను అరెస్ట్ చేస్తే ఆ పార్టీ మొత్తం రోడ్ల మీదకి వస్తుంది. అదే విద్యార్థులను కొట్టినప్పుడు రాదా? విద్యార్థులు మాట్లాడినప్పుడు నువ్వు రావా? వాళ్ళ పిల్లలు సెంట్రల్ మంత్రుల పిల్లలు మొత్తం బయట దేశాలలో చదువుకుంటారు. అయ్యా పేదోళ్ళు ఇప్పుడు అంబేద్కర్ 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 స్లోగన్స్ ఇస్తారు. నాకు తెలిసి వాళ్ళందరూ కూడా పేద బిడ్డల పిల్లలే కదా. రేపు యూనివర్సిటీలు మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. పల్లాలు బల్లలేస్తోడు పాలమ్మినా పూలమ్మినా ఇటువంటి వాళ్ళ చేతులలో యూనివర్సిటీలు పోయినాయి. లక్షలు ఫీజులు కట్టి రేపు జాయిన్ కాగలుగుతారా? పక్కకున్న కాకతీయ యూనివర్సిటీలో 90% వేకెన్సీస్ చంపేస్తున్నారు. యూనివర్సిటీలో చంపేస్తున్నారు. ఆజంజామిల్ ఎట్లయితే ప్లాట్లు కొట్టి అమ్మినరు, కాకతీయ యూనివర్సిటీ కూడా మన కళ్ళకు కూడా ప్లాట్లు కొట్టి అమ్ముతారు. నేను పిహెచ్డీ చేసిన నా ఉస్మాన్ యూనివర్సిటీలో 36-37 శాంక్షన్ పోస్టులు నా ఎంబీఏ డిపార్ట్మెంట్ లో 5 లేరు, కనీసం 5 లేరు. చంపేస్తున్నారు. దే ఆర్ కిల్లింగ్ యూనివర్సిటీస్, దే ఆర్ కిల్లింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. 1000 వేకెన్సీస్, 1000 పైన వేకెన్సీస్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాయి. సో ఇవన్నీ ఒకటెనుకోటి మా ఓడు, మా కులపోడు, మా సుట్టపోడు, మా వాడకట్లోడు ఇవన్నీ చెప్పుకుంటా తిరిగితే కాదు కుదరని ముచ్చట. భారతదేశం ఆల్రెడీ క్రాస్ రోడ్స్ లో ఉన్నది. మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, గుడిలోకి పోతే పోరి, గుడిలోకి ఎవరు వద్దంటే లేరు. గుడిలో ఓరి, మసీదులో ఓరి, అన్నిట్లలో ఓరి, కానీ వాస్తవాలు మాట్లాడే కాడికి మాత్రం ఓరి. గుడిలో చుట్టూ తిరుగుకుంటా బడులను మర్చిపోకండి చెప్తున్నాను. గుడులు అవన్నీ సపరేట్. ఇప్పుడు దీంట్లో కూడా అట్టడుగు ఉన్నటువంటి వర్గాలకు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఇబ్బంది జరుగుతా ఉన్నది. బరాబరి రాజకీయ వ్యవస్థను ఊకటి వేళ్లతోటి చెట్టును పునాదులకెళ్ళి ఏర్లకెళ్ళి పీకి పడేసాలి. కానీ ఎవరు వస్తారనే దాని మీద స్పష్టత ఉండాలి. అక్కడ మన మేధస్సు మొత్తం ఐడియాలజికల్ మిలిటెంట్స్ కానీ ఉట్టిగా స్లోగన్స్ ఇచ్చి ఉరికిపోయి ఇళ్లలో కూర్చుండు కాదు. ఐడియాలజికల్ గా ఎవరెవరు ఏమేమి చెప్పిండ్రు, ఎవరెవరు ఏమేమి చేసిండ్రు, ఆచరణలో మనం ఏం చేస్తున్నాము. సావిత్రిబాయి పూలే పట్టుకున్నారు కదా. సావిత్రిబాయి పూలే అసలు బడులు అంటేనే తెలియదు, చదువు అంటేనే తెలియదు.
అక్షరాలంటేనే తెలియని దగ్గర తిరుగుబాటు చేసి ఒక రెవల్యూషన్, ఆమె జీవిత చరిత్ర చెప్పాల్సుకోలేదు. కానీ ఇప్పుడు టైం కూడా లేదు. కానీ ఆమె బొమ్మ పట్టుకొని తిరుగుతుంది కదా, ఆమె పెట్టినటువంటి ఆ బొమ్మ, బడులు పెట్టినటువంటి బొమ్మ, తన భర్త కూడా పెట్టినటువంటి బొమ్మ, ఆడబిడ్డలకు అక్షరాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా ఆ బడులే బంద్ అవుతుంటే నీట్లు ఎక్కడి, మన ఎక్కడ నీట్లు ఎవరు రాస్తారు? ఇక అయిపోయింది. పేదోళ్ళు కూడా నీట్ రాడు. మొత్తం దేశం మొత్తం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమంటున్నాడు? స్టేట్లు కూడా చూసుకోవాలంటున్నాడు. మరి స్టేట్లు చూసుకొని నీకు దమ్ము లేకపోతే స్టేట్లకు వదిలేసారా? భయ్ నువ్వు ఎందుకు చేస్తావు? వదిలేసే స్టేట్లకు వదిలేసాయి. ఇంతకుముందు లేకుండేనా? ఇప్పుడు మొత్తం కాంపిటేటివ్ పైసలు కట్టి ఇన్స్టిట్యూట్లలో ఉంటేనే చేస్తారు. అది లాస్ట్కి అంతగానం చదివినా కానీ ఆ పైసలు ఎవరు కట్టాలి? ఎట్లకెళ్ళి కడతారు? ఫీజు రీంబర్స్మెంట్ చెత్త స్కీమ్ అది. గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలను, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ను బడిల నుంచి మొత్తం బంద్ చేసే ప్రయత్నమే జరుగుతుందో దాని మీద మీరందరూ కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. మా ఓటర్లో మేము చేస్తూనే ఉన్నాం. ఇలా మండల స్థాయికి వెళ్ళి చేస్తున్నాం. ఆ ఫీజు చంపుతున్నారు, ఎన్వైరన్మెంట్ చంపుతున్నారు, మనుషులకు రోగాలు, క్యాన్సర్లు, ఏ దగ్గర పోయినా అంత మొత్తం కల్తీ మాల్ అమ్ముతున్నారు. కల్తీ మాల్ మీద మాట్లాడితే కూడా భారతదేశం అని తీసుకొచ్చి పెడుతుంది. ఆ మధ్యలో మార్వాడి ఇష్యూ అయింది కదా. కొంతమంది ఇటువంటి చేస్తున్నారు. వాళ్ళ మీద బిల్లు లేకుండా అమ్ముతున్నారు, దొంగ మాల్ అమ్ముతున్నారు. వాళ్ళని రేడ్ చేయమని నిన్న మొన్న మహారాష్ట్రలో ఒక ఆఫీసర్ వచ్చిందట. నెల రోజుల లోపల 230 షాపులు, దుకాణాలు బంద్ చేసాడు. పాలు మొత్తం తీసి రోడ్ల మీద పోస్తున్నారు. యూరియాలు, సర్ఫులు కలిపామన్న పాలు. ప్రతి ఇంట్లో క్యాన్సర్ రోగాలు ఉన్నాయి. భారతదేశ విద్యా వ్యవస్థ క్యాన్సర్ వచ్చింది. భారతదేశ భవిష్యత్తు కూడా క్యాన్సర్ వచ్చింది. దేశం అనుకుంటా, భారతదేశం అనుకుంటా భారతదేశాన్ని సర్వనాశనం చేసినందుకు పూనుకున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నాం మనం. ఓ పెద్ద మనిషి పోయి కూర్చొని దాదాపు 19 రోజుల వరకు కూర్చుంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడాల్సింది పోయి ఇటువంటి ఒక ఆయన వచ్చి దేశంలో యువకులు మొత్తం రోడ్డు మీదకి వస్తాయి. కానీ సోయి లేదు. అప్పటి కూడా ఆపోజిషన్ పార్టీ వాడు, అధికార పార్టీ వాడు రాడు, ఆపోజిషన్ వాడు రాడు, మనిషిని పంపిస్తారు ఆయన దగ్గరికి. ఇదేంది? సో ఎవరి చేతులలో పడిపోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, మొన్నటిదాకా అనిపించింది ధర్మేంద్ర ప్రసాద్ అనిపించింది. ధర్మేంద్ర ప్రధాన్ అనేటోడు ఆయన ఒక్కరిని రిజైన్ చేయాలని అనుకున్నాం కదా. నేను మొన్న ఏదైతే అవమానం భరతమాత బిడ్డలకు, ఆడబిడ్డలకు, మా చెల్లెళ్ళకు కావచ్చు, కూతుర్లకు కావచ్చు, ఏదైతే అవమానం జరిగిందో ఆ సీన్లు చూస్తుంటే తల్లిదండ్రులకు కేవలం కళ్ళకెళ్ళి కాదు, కన్నీళ్లు గుండెలకెళ్ళి కన్నీళ్లు కారినాయి. ఒక్కొక్కరి యువకులకు రక్తం మసులుతున్నది. నా ఓటును కూడా రక్తం మసులుతున్నది. ఏంది ఇది? అన్యాయం ఏందని నరేంద్ర మోడీ అనేటోడు ఒక్క రోజు, ఒక క్షణం కూడా ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు అతనికి. అరే మీరేం మనుషులు నాయన? దేవుని పైసలు కాడికే వేసుకపోయేటోళ్ళు మీరేం మనుషులు? నువ్వు తీసుకున్నావా అని చెప్తే నువ్వు వేసిన కంప్యూటర్ తీసుకున్నాడు కదా. ఏది अरे पुलिस से कौन डरते यार? पुलिस आए तो कौन डरता? कोई भी नहीं डरता। किसका मजाल है ये? किसका मजाल है? ये देश का नौजवान कोई पुलिस से, मिलिट्री से डरने वाला नहीं है। ये हक करने वाला है। हाँ बंद करो, हम डरने वाले नहीं है बोल के स्लोगन से आपसे हम डरने वाले हैं। तेरे पुलिस से, तेरे मिलिट्री से हम डरने वाले नहीं है। डर गया सवाल ही नहीं। अरे वो पहले ही डरपोक है जी लोग। अरे जो आदमी को 4 पत्रकारों के सामने आके जवाब देने की हिम्मत नहीं है, वो कहाँ का है? ఇదే వరంగల్ కెళ్ళి ఇంకో పంపిస్తాం. హర్షనా, త్రిష, మా శ్రీనిధి, ఇంకో హర్ష, నీ పేరేందమ్మా? ప్రతీక. ఇగో ఇలా 4గురిని పంపిస్తాం. నరేంద్ర మోడీ నీకు దమ్ముంటే, వీళ్ళందరూ చదువుకున్నారు, నీకన్నా ఎక్కువనే చదువుకున్నారు. మాట్లాడు నీకు మాట్లాడు. అరే ఎవడైతే जो डर गया वो मर गया. భారతదేశ రాజకీయ చిత్రపటంలో నిజంగా కూడా మనం అందరం అనుకుంటే భగత్ సింగ్ వారసులు కనుక అనుకుంటే యాడున్నది? భగత్ సింగ్ కుటుంబం ఎక్కడున్నది? సుభాష్ చంద్రబోస్ కుటుంబాలు ఎక్కడున్నాయి? బటుకేశ్వర్ దత్ ఈయనిద్దరు కలిసి అసెంబ్లీలో బాంబు వేసేందుకు పోతే అప్పుడు చెప్పారు, ఈ బ్రిటిష్ సర్కార్ కు భారతదేశ ప్రజల మనసులలో ఏమున్నదో తెలుస్తలేదు, ఏ బ్రిటిష్ సర్కార్ కు ధమాకే కి జరూరత్ హై అని చెప్పని అసెంబ్లీలో బటుకేశ్వర్ దత్తు నేనే ఏప్రిల్ 8, 1929 లో బాంబు వేసి బ్రిటిష్ వాళ్ళని ఇంపించే ప్రయత్నం చేస్తే ఇలా నరేంద్ర మోడీకి
కొత్తగా పార్లమెంట్ అని చెప్పి కట్టిన పార్లమెంట్ కు రక్త తర్పణం చేసేదాకా ఆయన చెవులకు కినబడి కిतना బైరా है देखो ये कितना बहरा है नरेंद्र मोदी और केंद्र सरकार equally I am putting even this fellow Rahul Gandhi behind the bars in this issue. మా బేటియోं का ఇజ్జత్ నువ్వు నడి బజార్లా కొత్తగా పెట్టేటువంటి పార్లమెంట్ బంగ్లాల ముంగడ జరిగిన తర్వాత నువ్వెక్కడ భారతీయునివి, నీకెక్కడి భారతీయత, ఎక్కడి కథ ఇది? ఎంత తమాషా ఇది! మొత్తం దేశంలో ఉన్నటువంటి భగత్ సింగ్ వారసులు అనబడి ప్రతి ఒక్కరు ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిది గుండెలో పెట్టుకోండి. ఒక్కొక్క అవమానం ఎక్కడన్నా మాట్లాడరా, డైలాగ్ ఉన్నది ఎక్కడన్నా, అసలు ఏందని మాట్లాడరా? ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది? 20 మంది ఈ సావుకి ఎవరు కారణం? మోడీ. విద్యామంత్రి మీద తీయకపోతే నరేంద్ర మోడీ తీయకుండా ఇప్పుడు ఇంకా దాన్ని ఆయన సేవ్ చేసుకుంటూ పోతుంది కదా. హత్యా నేరాల కింద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి. అటువంటి దమ్మున్నటువంటి రాజకీయ వ్యవస్థలు రేపు భారతదేశానికి ప్రధానమంత్రులు మంత్రులుగా అయ్యే స్థాయిలో మన చైతన్యం ఉండాలని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. పుట్టిగా అంశాలు రాగానే మనం బయటికి వచ్చుడు కాదు, దీన్ని ఒక ఆర్గనైజ్డ్ గా ఒక ఐడియాలజికల్ మిలిటెంట్స్ తయారు కావాలి. మీ మిలిటెన్సీ అంతా మీ జవాబులు చెప్పాలి, ప్రశ్నించాలి. వాళ్ళు అడిగేదానికి మనం చెప్పేటట్టుగా ఛాతీ తలాయించి కొట్టాడండి. అన్ని అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉన్నది. ఇప్పుడు 2 లక్షల అన్ఎంప్లాయ్మెంట్ అన్నాడు. ఏం చేస్తుండు? నేనేడు అన్నాడు. ఓడో మాట మాట్లాడతాడు. దేశంలో ఆయన కూడా అదే చెప్పింది కదా. వీళ్ళని వాళ్ళు అడగారు, వాళ్ళని వీళ్ళు అడగారు. వాళ్ళంతా ములాఖాత్ అయినారు. అందరు స్కామ్స్టర్స్. భారతదేశంలో 90% ఆఫ్ ద పాలిటిషియన్స్ ఆర్ స్కామ్స్టర్స్. तुम मेरे को बचाओ, मैं तुम्हारे को बचाता हूं. లక్ష కోట్ల స్కామ్ అన్నారు. సరే, 1,00,000 కోట్లు కాకపోతే 10,000 కోట్లు, 20,000 కోట్లు, 20,000 ఎకరాలు బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కుటుంబానికి ఉన్నాయని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం గా చెప్తున్నాడు. మరి నీకు చేతలు అయితే లేదా? ఒక 10 ఎకరాలు తీరా బయటికి, 10 ఎకరాలు తీ, మా ఊళ్ళకైనా స్కిల్ సెంటర్ పెట్టు. ఒక 10 ఎకరాలు, 10,000 ఎకరాలు అని చెప్పాడు. 25 లక్షల భూమి, తెలంగాణ ప్రజల భూమి అన్యాక్రాంతమైంది. ఈ లీడర్ల వీళ్ళ దగ్గర ఉన్నది. ఆ 10,000 ఎకరాలలో ఈయనకు వాటా పోయింది. బీజేపీలో కూడా వాటా పోతుంది. బీజేపీలో కూడా మాట్లాడదు. చాలా గుడులు అని మాట్లాడతారు కదా. మీకు చెప్తా, గీనే పక్కకు ఏమూరది, షాయంపేటలో ఉన్నొక ఆంజనేయుని విగ్రహాన్ని 5 ముక్కలు చేసిండ్రు. వీళ్ళు కాపాడతారు అనుకుంటారు కదా. 5 ముక్కలు చేసిండ్రు. ఆడనట ఒక హోటల్ కడతారట. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాడివి. ఎక్కిరిచ్చే హక్కులు ఎక్కడివి, అగ్గికి ఇచ్చేది ఎట్లా పడుతుంది, నిగ్గదీసి అడుగుతున్నాం అని చెప్తుంది. నేను కూడా అరే నీకు నచ్చలేదు తీసుకోపోయి పక్కన పెట్టవచ్చు కదా అని అడిగినాం. కాలేం పోయి తిరిగినాం ఎర్రటెండల. 800 ఏళ్ల కింద గుడి గులగొడతారు వీళ్ళు. మళ్ళా పొద్దున్న లేస్తే భక్తి, రామ్ భక్తి అది అంటారు. నేను కూడా బొట్టు పెట్టని బయటికి వెళ్ళాను. నేను కూడా నీ మతం నీకుండని ఇంకోటి మతం ఇంకోటికి ఉంటది. మనని వాళ్ళు గౌరవిస్తేనే ఏ గుల్దస్తా ఒక పూలదండలా అన్ని పూలు కలిస్తేనే పూలదండ అవుతుంది. అందరం కలిస్తేనే. అదే తీసుకుపోయి ఒకరు దర్గా దగ్గర పెడతారు, ఒకరు గురుద్వారాలో పెడతారు, ఒకరు తీసుకుపోయి మేరియా జీసస్ దగ్గర పెడతారు, ఒకరు గుడులలో తీసుకొచ్చేస్తారు. అవే దండలు పెళ్లిళ్ళకు కూడా వాడతారు. అందరూ వాడతారు. అందరం కలిస్తేనే ఉంటది. అదంతా ఒకరినొకరు రెచ్చగొట్టి న్యాయానికి, ధర్మానికి నిలబడేటువంటిది ఎవరైనా వీటన్నిటికీ పక్క కొడేసి ఫస్ట్ విద్యా వ్యవస్థను భారతదేశంలో కాపాడాలి. నైతిక విలువలకు ఒక స్ఫూర్తిదాయమైనటువంటి ఈ దేశం, భారతదేశాన్ని ఒక భారతదేశంగా ఇటువంటి చిల్లరగాళ్ళ చేతుల్లో కనుక దేశం ఉంటే ఖతమైపోతుంది దేశం. రియాలిటీ స్టార్ట్ అవుతుంది నా మీద మళ్ళా ట్రోల్స్. వీడు ఇట్లా, వీడు అట్లా అని మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఏమనికి భయపడే సవాల్ లేదు. మర్చుకే భగత్ సింగ్ అవి हम शहीद है, ऑलरेडी शहीद है, शहादत है हमारे ऊपर. ఆమె మాట్లాడారు, ఆల్రెడీ ఆమె మాట్లాడారు. నేను మాట్లాడతా బరాబర్ మాట. ఎవరికి లేదు. దేశంలో ఉన్నటువంటి యువతరం మొత్తం అంబేద్కర్ ను, భగత్ సింగ్ ను, సుభాష్ చంద్రబోస్ ను, ఇటువంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని కనుక పోతేనే ఈ దేశం వాళ్ళ త్యాగాలు. ఎవరెవరు అండమాన్, ఎవరైనా పోయినా అండమాన్ పోయిన ఉన్నారు ఎవరైనా? ఒక ముచ్చట చెప్పాలా? ఇక టైం అయిపోయింది. అవి అండమాన్ పోయిన ఎవరైనా? ఒక్కసారి అండమాన్ పోవాలి. మీరు సెల్యులార్ జైలుకు పోవాలి.
ఈ భారతదేశం మీద మనకున్నటువంటి మనకు వ్యక్తిగా అహంకారం ఏదైనా ఉంటే ఒక 1% 2% పోతుంది. సెల్లార్ జైళ్ళల్లా ఎవరెవరు ఎట్లా ఎన్నెన్ని ఏళ్ళు అక్కడనే ఉండి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా ఈ భారతదేశ స్వతంత్రం గురించి, మన విముక్తి గురించి, మన మంచి గురించి, వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తును పరంగా పెట్టి చచ్చిపోయిన చరిత్రల అన్సంగ్ హీరోస్ ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి మీరు అడగొద్దు తెలుస్తుంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ తో పనిచేసినటువంటి వాళ్ళందరూ పోతే ఇక్కడ మనం పందికొప్పులు లెక్క ఇటువంటి హౌరాగాన్లను చిల్లరగాన్లను ఎమ్మెల్యేలుగా చేసి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అసెంబ్లీ పార్లమెంట్ కు చెత్తరగాన్లను ఓట్లేసి అలా పంపిస్తే మనకి ఇదే నవ్వుతుంది. ఇలా మనం కాదు కూర్చునేది, ఆ పొజిషన్ వాళ్ళు కూర్చోవాలి కదా. వాళ్ళు కూర్చోరు, వీళ్ళు వాళ్ళంతా ఒకటే కాబట్టి కూర్చోరు. ఆఖరి మాట నేను మీ కుటుంబాలకు మీకు నేను చెప్పదలుచుకున్న, విజ్ఞప్తి చేయదలుచుకున్న ఏంటంటే, మీ ఇళ్ళ ఓటు నమ్ముకోవద్దని చెప్పండి దయచేసి. మీరు కూడా ఇలా టీచర్స్ కాన్స్టిట్యున్సీలలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీల యజమానులు ఎమ్మెల్సీలు అయిన తర్వాత మనం యాడున్నామబ్బా, ఎక్కడ ఏం జంజి, ఎక్కడ కథ, ఏంది? కాలేజీలో ప్రైవేట్ కాలేజీలు నడిపేటోడు లక్షల ఫీజులు తీసుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ బడులు అయితే ఉన్నాయి, 23,000 బడులు ఇంత ముందు నుంచి ఉన్నాయి కదా. ఆ బడులని ఇవాళ ఎందుకు పనిచేస్తున్నారు? నడప చాతగాక కాదు. వాటి నారాయణ చైనా కంపెనీ వచ్చి దండయాత్ర చేస్తుంది ఇక్కడ. ఆ చైనా కంపెనీ దగ్గర ప్రతి ఒక్కరికి వాటాలు పోతాయి. ఇలా భూముల వాటాలు, పైసల వాటాలు వీళ్ళందరూ పోతాయి. పట్నంలో కార్పొరేట్ కాలేజీలు ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు మండల స్థాయిలోకి వచ్చేసినాయి. బడుల కాడికెళ్ళి మండల స్థాయిలోకి వచ్చేసినాయి. ఈ దేశం గురించి ఇట్లా గురించి వీటి గురించి కాదు. వీళ్ళంతా భగత్ సింగ్ ఇలా పెట్టుకున్నాం. భగత్ సింగ్ బోలే కుछ नहीं होता. You prove that you follow Bhagat Singh's ideas. You follow. ఈ దేశం మీద ఎక్కడో పుట్టి ఎక్కడికో ఎవడో తెలియదు సుభాష్ చంద్రబోస్ పోయి 8 నెలలు డెల్హౌసీలో కూర్చొని అంతర్జాతీయ స్థాయిలో పోయి ఎక్కడో కూర్చొని రోగం వచ్చిందని కూర్చుంటే, లండన్ లో వాళ్ళ క్లాస్మేట్ ఒక ఆయన ఉండాడా డాక్టర్ ఉంటే పోయి తీసుకొని కిందాక పోయి ప్రపంచ దేశాలతో కమ్యూనికేట్ అయ్యి ఎట్లా పోయిండో ఏందో తెలియదు ఒక ఆర్మీని బిల్డప్ చేసింది కదా, ఇండియన్ నేషనల్ ఆర్మీని. యారునో మన ఊర్లలో మన బడులు పోతుంటే మన రాజకీయ నాయకులను ఒక్కడు గల్లా అంటే అడిగే పరిస్థితి లేదు. సో ఆ చైతన్యం రావాలి. ఉట్టిగా ఇది ఒకటే కాదు, నేను ఉట్టిగా చెప్పేటందుకు రాలే. మీరు భగత్ సింగ్ ఈవెన్ ఇప్పుడు ఈయన కూడా అద్భుతంగా కొట్లాడుతుంది కదా. తన మాట్లాడే కూడా సోనం వాంగ్చుక్ కూడా వాళ్ళ ఫాదర్ది కూడా, అరే వాళ్ళ నాయన దగ్గరికి ఏమో ఇందిరాగాంధీ పోతుంది. నీకింత అహంకారం ఏదండి ఆయనకు అర్థమవుతలేదు. నువ్వు మాట్లాడతలేవు. సో అందుకనే నేను యువతరం అందరికీ నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. టైం అయిపోతుంది అంటున్నారు కానీ అమ్మా, టైం అయిపోతుంది అంటారు. మీరు ఇంకెవరు మాట్లాడుతుంటే కూడా మాట్లాడండి, పర్వాలేదు. ఢిల్లీలో కూడా 144 సెక్షన్ పెట్టిరు, మేము పర్మిషన్ ఏమి ఇయ్యలే, ఆయన దూసుకపోయారు కదా. ఏం కాదు, అవసరం కూడా మాట్లాడండి. వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళకు కూడా, వాళ్ళకంటే రాజకీయ నాయకులకే వస్తుంది వాళ్ళకంతా ఒత్తిడి. కానీ వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చదువుకుంటారు. మీరేం పీస్ఫుల్ ప్రొటెస్ట్, మీరేమన్నా తల్వార్లు పట్టిరా, బాణాలు పట్టినారా, బాంబులు పట్టుకున్నారా? గంట అయితే ఏం కాదు. తర్వాత మీరు మాట్లాడేది ప్రతిదీ రికార్డ్ అవుతున్నది. ప్రతిదీ మేము తెలంగాణ సమాజానికి ఒక్క కెమెరా కనిపిస్తుంది మీకు. కానీ అలా ఒక 15 ఛానళ్ళల్లో మీరు వస్తుంది, మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో రాదు. ఇది కూడా చెప్తున్నా, మెయిన్ స్ట్రీమ్ అనేది లేదు, వస్తుంది. ఆ మీడియా మీద కూడా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ మీడియాను కూడా తరోగా వాళ్ళు ఎక్స్పోజ్ అయినా ఎంబడి పడుతుండాలి. మళ్ళీ ఎవరైనా మాట్లాడి మా ఊళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఈ ఒక్కసారి చూద్దాం అనేది ఏమి ఉండదు, కనికరం ఉండదు. ఎనిమిని ఒక్కసారి పక్కకు గీత గీసుకుని పక్క గంట వాడు ఎనిమి అంతే, వాడిగా మళ్ళీ మారడంతే. సో ఇవన్నీ ఈ సిచ్యువేషన్ లో when the going gets tough, the tough get going. Now the situation is tough. You should get going. ఇది నిన్న ఒకరిద్దరు చాలా మంచిగా మాట్లాడారు. పార్లమెంట్ అంటే వాళ్ళ భవిష్యత్తు కదా అని చెప్పారు. ఎస్ కరెక్ట్, వాళ్ళ భవిష్యత్ అని రక్తాలు బయటకు వచ్చాక తెలిసిన అట్లీస్ట్ ఆ మాట నన్ను ఇప్పుడు అని అంటున్నారు. ఎస్ మీదే, బరాబర్ మీదే. కానీ పర్ఫెక్ట్ గా మళ్ళా రిపీట్ చెప్తున్నా, పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినటువంటి నేతలల్లా నా దృష్టిలో ఎక్కడో అరకొరెక్కడ ఉండొచ్చు, కానీ చేతులెత్తి దండం పెట్టేటువంటి విలువలతో ఉన్నటువంటి నేతలు హార్డ్లీ 2-3% ఉంటుంటారు. సో వీళ్ళు హార్డ్లీ ఐఎమ్ టెల్లింగ్ యు హార్డ్లీ. సో అంత పేపర్ బాయ్ నుంచి వచ్చి ఆయన అక్కడ దాకా పోయాడు. సో అటువంటి వాళ్ళు కాకుండా ఫ్రీడమ్ గురించి కొట్లాడినటువంటి వాళ్ళ చరిత్రలు చదవండి, వాళ్ళని ఆచరణగా తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తే ఈ మూవ్మెంట్ ఒక లాజికల్ ఎండ్కి పోతుంది. ఇప్పుడు లేకపోతే ఆయన రేపు రిజైన్ చేస్తాడు, రిజైన్ చేపిస్తారు ఆయన తోటి. నరేంద్ర మోడీ ఇవాళ ఆల్రెడీ స్టార్ట్ చేసాడు, ఎవరెటన్నా పోనీ నేను యువతరం, ఈ దేశం యువతరం నా ఇష్టం, నేను వాళ్ళని చూస్తా అనే మాట మాట్లాడుతుంది కదా, ఎక్కడ పక్క కొడిస్తారు, అయిపోతుంది సేమ్. ఏం మారదు అంతా సిస్టమ్, వాళ్ళ మనుషులు మారాలి కదా. దేశ భాషలు మార్చి కాషాయ వస్త్రములు ధరించి కాశీకి పోయినా ముక్తి కలగబోదు, తలలు బోడలైనా తలపులు బోడలా అని చెప్పని. ఓకే, వేషాలు మార్చగాలి, నీ లోపల నీ ఉదయం నీ తలకాయ మారాలి.
నీ లోపల ఉండాలి, ఆ మార్పు జరగాలనేది. పోయి నువ్వు మొత్తం చేయి కాషాయ వస్త్రాలు ఏం కాదు. నేను ఇట్లా అట్లా ప్రపంచంలో ఇదన్నీ స్లోగన్లు ఇప్పించుకుంటే ఇట్లా చేసుకునే గురించి కాదు. సో అందుకని మళ్ళీ రిపీటెడ్ చెప్తున్నా, ఆచరణలో లేనటువంటి ఏ ఆలోచన అయినా కానీ పనికి రాదు. వాళ్ళ ఆలోచనలు ముందుకు తీసుకోబోయే ప్రయత్నం చేస్తాం. నేనైతే అదే పని చేస్తున్నా. ఈ సమూహంలో చాలా మంది మేము కలుస్తున్నాం, పోతున్నాం. ఒక్కొక్కరు తీరుగా ఎన్వైరన్మెంటల్ చాలా ఉన్నాయి ఇష్యూస్ చెప్పుకుంటూ పోతే చాతాడు పొడుగున్నాయి. ఒడవని ముచ్చట తెల్లన్నాక కూర్చున్నా ఒక్క సబ్జెక్ట్ ఒక్క అంశం మీద కూడా ఒడవని ముచ్చట. ఆఖరికి మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, అందరు విద్య గురించి మాట్లాడుతున్నారు కదా. 500 లోపట ప్రపంచంలో, ప్రపంచ చిత్రపటంలో 500 లోపట ఉన్నటువంటి దాంట్లో భారతదేశంలో ఒక్క యూనివర్సిటీ కూడా లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. చైనా ఓని 100 యూనివర్సిటీలు, మరి మన ఎందుకు లేదు? మాట్లాడితే చైనా అరే నువ్వు చెయ్యరాదైనా ఇక్కడ ఉన్నది హ్యూమన్ రిసోర్స్ ఉన్నది, మాకు పని కావాలని అడుగుతున్నారు. పని కావాలని అడుగుతున్నారు. జర్మన్ నేర్చుకుంటాడు వాడు, నువ్వు జపాన్ నేర్చుకోవాలంటాడు వాడు. 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని. ఏంది నీ భాష, ఏంది కథ, ఏంది? ఉల్లిగడ్డలు అమ్ముకో, పకోడీలు అమ్ముకో, ఇది ఆ చదువుకున్న చేయాల్సింది. గోకుల్ చాట్లలో పని చేయి, కారం వేసుకుంటూ కూర్చో, ఓబి కమారేనా అంటాడు. అరే తుమ్ దరిందరోకే దేశం దరిద్రం చేసి పడేసారు మొత్తం వీళ్ళంతా నాయకులంతా. సో దీని మీద ఒక్క దీని గురించి కాదు, ఈ అంశం గురించి కాదు, ఈ అంశాల మీద మీరు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కావచ్చు, భారతదేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మానవాళి మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, భారతదేశంలో మానవత్వం బతకాలంటే ఇటువంటి చెత్త రాజకీయ వ్యవస్థను పర్మనెంట్ గా జైళ్ళలో పడాలి, ఇళ్ళలో కూర్చోబెట్టాలని చెప్పని నేను మీ అందరి విజ్ఞప్తి చేసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.